మారిపోయారేమో కానీ వాక్యము మారలేదు. 2020 సంవత్సరాల నుంచి ఒకే నీతి, ఒకే రాజ్యం, అదేనా యేసు రాజ్యం. ఆ రాజ్యాన్ని వెతకాలి. మనం ఎక్కడ ఎత్తుక్కుంటున్నాం చెప్పండి? మనం ఎక్కడ ఎత్తుక్కుంటున్నాం? పెద్ద పెద్ద మందిరాలు కడితే దేవుడు ఆశీర్వదించేసినట్టు, అంతే కదండి. అబ్బాయి ఎంత పెద్ద మందిరం కట్టేశారు అన్న. నిజంగా ఏం చెప్పాడు దేవుడు అండి? నీ పొరుగు వారితో అబద్ధం ఆడొద్దు అన్నాడు కదా. మరి మందిరం కట్టేప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడతారని నాకు తెలిసి సేవకులు చాలామంది ఆపడ్డారు. అభిషక్తులైన దైవజనులు, బిషప్పులు, ప్రవక్తలు, రెవరెన్లు, అపోస్తులు. మరి రాజకీయ నాయకుడు ఎలా మారతాడండి? మనం అంటామా ఈ రాజకీయ నాయకులు అందరూ అబద్ధాలు ఆడతారండి. మరి నువ్వేం అబద్ధం ఆడు? కమిటీయాలు కట్టుకుంటామండి. మరి అది స్వనీత అవినీత? దేనికి తెచ్చావు నిధులు?